తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దుబ్బాక బాలాజీ దేవాలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే అంత మంచిగా జరుగుతుందని భక్తుల నమ్మకమని అర్చకులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజల అనంతరం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ఆలయ ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హిందువులకు తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభం కావడం జరుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుండి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. దుబ్బాక పట్టణంలో వెలిసిన శ్రీ బాలాజీ దేవాలయంలో మన హిందూ పండుగలలో మొదటి పండుగ అయిన తొలి ఏకాదశి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇట్టి ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. ఇదేవిధంగా ఇంకా అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఇట్టి క్షేత్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మొదటి పండుగ అయినటువంటి తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేయించడం జరిగింది. దాని తర్వాత భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటూ అర్చనలు చేయించుకుని వారి యొక్క మొక్కులన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ మన హిందువులకి మొదటి పండుగగా వచ్చేటువంటి యొక్క తొలి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకుంటే